వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. పులివెందుల గెస్ట్ హౌస్ లో వైఎస్ అభిషేక్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేక డెడ్ బాడీకి కుట్లు వేసిన సమయంలో అభిషేక్ రెడ్డి అక్కడే ఉండడంతో ఆయన్ను విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో సాడిస్టిక్ ఉన్మాద ఫ్యాక్షనిస్టు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న హత్యలు చేయటం అలవాటుగా ఊకగా మార్చుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం తమని తాము కాపాడుకోవడం కోసం వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ మరొక హత్య చేశారనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇంతకీ పులివెందుల్లో ఎవరిని హత్య చేశారు ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ కో పీకలు కోయటం, చంపేయటం వాళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్యలేగా తన తాత రాజారెడ్డి దగ్గర నుంచో మరి అంతకంటే ముందు నుంచో వాళ్ళకి అలవాటు ఉందో లేదో తెలియదు. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ ఆకస్మికంగా మరణిస్తూ ఉంటారు, అనుమానాస్పదంగా మరణిస్తూ ఉంటారు. ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులు, నిందితులు కూడా మరణిస్తూ ఉంటారు. అవన్నీ ఒక మిస్టరీగానే మిగిలిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ కుటుంబ చరిత్ర, వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు పులివెందులలో మరొక మరణం, అది కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే మరణం. ఆల్రెడీ 2-3 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తాడనేటువంటి ప్రచారం జరిగినటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించాడనేటువంటి వార్తలు వచ్చాయి అనారోగ్యంతో. అయితే అతను మరణించలేదు, దీని గురించి ఎక్కడ ప్రచారాలు చేయవద్దు, అతను ఆసుపత్రిలోనే వెంటిలేటర్ పై ఉన్నాడు అని వైసీపీ నాయకులు వార్తలు మోశారు. అయితే పులివెందుల నుంచి నాకు ఇప్పటికిప్పుడే విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం ప్రకారం వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించాడు. అది కూడా ఒక యువకుడు, 30 సంవత్సరాలకు అటు ఇటుగా ఉండేటువంటి యువకుడు ఒక అనారోగ్యంతో నెలల పాటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవటం, ఆకస్మికంగా మరణించడం. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికో లేకపోతే ఆ అభిషేక్ రెడ్డిని చూడటానికో ఆసుపత్రికి పోయినట్టు కూడా ఎటువంటి వార్తలు రావట్లా. అసలు కడప ఎంపీగా అతను పోటీ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, వార్తలు ఎందుకు వచ్చాయనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచిస్తే, వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత పాశవికంగా జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి గారు మరికొంతమంది కలిసి వివేకానందరెడ్డిని హత్య చేశారు. ఆ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. అవినాష్ రెడ్డి హత్య చేశాడనేది పులివెందుల కడప ప్రాంత ప్రజలు అది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకు అర్థమైపోయింది. అందుకని పులివెందుల కడపలో కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని అవినాష్ రెడ్డిని ఎన్నికల వరకు పక్కన పెడదామనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశాడని, దాన్ని వైఎస్ భాస్కర్ రెడ్డి ఖండాలుగా ఖండిస్తూ, నువ్వు మా కొడుకు గనక ఎంపీ సీటు ఇవ్వకపోతే మా వాడు అప్రూవర్గా మారితే మళ్ళీ బొక్కలకు పోయేది ఎవడు, తిహారుకు పోయేది ఎవడు, నువ్వు ఆలోచించుకో అని ఒక రకంగా బెదిరింపు దోణతో భయపెట్టి బెదిరించి ఆ కడప ఎంపీ సీటు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అభిషేక్ రెడ్డి అక్కడ చాలా యాక్టివ్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి తరపున పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలాన్ని ఆయన రాజకీయంగా ఆ యొక్క మండల ఇన్ఛార్జిగా అతను రాజకీయం చేసుకుంటూ వైసీపీ విద్యార్థి విభాగంలో కూడా యాక్టివ్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి తల్లో నాలుగుగా ఉంటున్నటువంటి వ్యక్తే కాకుండా అతని పేరు మరొకసారి కూడా వినిపించింది. మళ్ళీ ఒకసారి ప్రజలందరూ దాన్ని గుర్తు తెచ్చుకోండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి సంబంధించి మొదటగా ప్రశ్నలు లేవనెత్తింది, అనుమానాలు లేవనెత్తింది ఈ అభిషేక్ రెడ్డి. కేవలం ఇతను రాజకీయమే కాదు, ఇతను ఒక డాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారి మామగారు వైఎస్ భారతీరెడ్డి గారి ఆసుపత్రిలో ఇతను వివేకానందరెడ్డి హత్య సందర్భంలో ఆయనకి ఏదైతే ఆయన పోస్ట్ మార్టం చేయటం కానివ్వండి, ఆయన బాడీని అక్కడ అన్ని విధాలుగా చూసుకోవడం కానివ్వండి చేసినటువంటి సందర్భంలో ఇతనికి కూడా ఆ హత్యకు సంబంధించి అనుమానాలు రావటం, అతనికి ఈ హత్యతో సంబంధం లేకపోవటం, అతను దీన్ని ప్రశ్నించటం, ఒక రకంగా ఈ హత్య మీద నాకు అనుమానాలు ఉన్నాయంటూ సిబిఐ విచారణలో, అదేవిధంగా అంతకుముందు పోలీసుల విచారణలో కూడా అతను చెప్పేయడంతోనే అతని ప్రాణాలకు ముప్పు వచ్చిందని, అతను మాట్లాడినటువంటి మాటల వల్లే, అతనిచ్చినటువంటి సమాచారం వల్లనే ఈరోజు ఈ కేసులో అవినాష్ రెడ్డి ఇరుక్కుపోవటం, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవటం, శివశంకర్ రెడ్డి అరెస్ట్ అవటం, అనేక మంది జైల్లో ఉండటం, భవిష్యత్తులో అది జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీరెడ్డి గారికి కూడా ఆ కేసు చుట్టుకునేటువంటి పరిస్థితి రావటానికి కారణం కూడా అభిషేక్ రెడ్డి అనేటువంటి మరొక వాదన ఉన్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో సాడిస్టిక్ ఉన్మాద ఫ్యాక్షనిస్టు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న హత్యలు చేయటం అలవాటుగా ఊకగా మార్చుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం, తమని తాము కాపాడుకోవడం కోసం వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ మరొక హత్య చేశారనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ పులివెందుల్లో ఎవరిని హత్య చేశారు ఏంటా కథ అనేది
అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ కో పీకలు కొయ్యటం, చంపేయటం వాళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్యలేగా తన తాత రాజారెడ్డి దగ్గర నుంచో మరి అంతకంటే ముందు నుంచో వాళ్ళకి అలవాటు ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ ఆకస్మికంగా మరణిస్తూ ఉంటారు, అనుమానాస్పదంగా మరణిస్తూ ఉంటారు. ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులు, నిందితులు కూడా మరణిస్తూ ఉంటారు. అవన్నీ ఒక మిస్టరీగానే మిగిలిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ కుటుంబ చరిత్ర, వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు పులివెందులలో మరొక మరణం, అది కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే మరణం. ఆల్రెడీ 2-3 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తాడనేటువంటి ప్రచారం జరిగినటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించాడనేటువంటి వార్తలు వచ్చాయి అనారోగ్యంతో. అయితే అతను మరణించలేదు, దీని గురించి ఎక్కడ ప్రచారాలు చేయవద్దు, అతను ఆసుపత్రిలోనే వెంటిలేటర్ పై ఉన్నాడు అని వైసీపీ నాయకులు వార్తలు మోశారు. అయితే పులివెందుల నుంచి నాకు ఇప్పటికిప్పుడే విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం ప్రకారం వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించాడు. అది కూడా ఒక యువకుడు, 30 సంవత్సరాలకు అటు ఇటుగా ఉండేటువంటి యువకుడు ఒక అనారోగ్యంతో నెలల పాటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవటం, ఆకస్మికంగా మరణించడం. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికో లేకపోతే ఆ అభిషేక్ రెడ్డిని చూడటానికో ఆసుపత్రికి పోయినట్టు కూడా ఎటువంటి వార్తలు రావట్లా. అసలు కడప ఎంపీగా అతను పోటీ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, వార్తలు ఎందుకు వచ్చాయనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచిస్తే, వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత పాశవికంగా జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి గారు మరికొంతమంది కలిసి వివేకానంద రెడ్డిని హత్య చేశారు. ఆ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. అవినాష్ రెడ్డి హత్య చేశాడనేది పులివెందుల కడప ప్రాంత ప్రజలు అది జీర్ణించుకోలేకపోతున్నారు, ప్రజలకు అర్థమైపోయింది. అందుకని పులివెందుల కడపలో కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని అవినాష్ రెడ్డిని ఎన్నికల వరకు పక్కన పెడదామనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశాడని, దాన్ని వైఎస్ భాస్కర్ రెడ్డి ఖండాలుగా ఖండిస్తూ, నువ్వు మా కొడుకు గనక ఎంపీ సీటు ఇవ్వకపోతే మా వాడు అప్రూవర్గా మారితే మళ్ళీ బొక్కలకు పోయేది ఎవడు, తిహారుకు పోయేది ఎవడు, నువ్వు ఆలోచించుకో అని ఒక రకంగా బెదిరింపు దోనతో భయపెట్టి బెదిరించి ఆ కడప ఎంపీ సీటు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అభిషేక్ రెడ్డి అక్కడ చాలా యాక్టివ్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి తరపున పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలాన్ని ఆయనే రాజకీయంగా ఆ యొక్క మండల ఇన్ఛార్జిగా అతను రాజకీయం చేసుకుంటూ వైసీపీ విద్యార్థి విభాగంలో కూడా యాక్టివ్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి తల్లో నాలుగుగా ఉంటున్నటువంటి వ్యక్తే కాకుండా అతని పేరు మరొకసారి కూడా వినిపించింది. మళ్ళీ ఒకసారి ప్రజలందరూ దాన్ని గుర్తు తెచ్చుకోండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి మొదటగా ప్రశ్నలు లేవనెత్తింది, అనుమానాలు లేవనెత్తింది ఈ అభిషేక్ రెడ్డి. కేవలం ఇతను రాజకీయమే కాదు, ఇతను ఒక డాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారి మామగారు వైఎస్ భారతీరెడ్డి గారి ఆసుపత్రిలో ఇతను వివేకానంద రెడ్డి హత్య సందర్భంలో ఆయనకి ఏదైతే ఆయన పోస్ట్ మార్టం చేయటం కానివ్వండి, ఆయన బాడీని అక్కడ అన్ని విధాలుగా చూసుకోవడం కానివ్వండి చేసినటువంటి సందర్భంలో ఇతనికి కూడా ఆ హత్యకి సంబంధించి అనుమానాలు రావటం, అతనికి ఈ హత్యతో సంబంధం లేకపోవటం, అతను దీన్ని ప్రశ్నించటం, ఒక రకంగా ఈ హత్య మీద నాకు అనుమానాలు ఉన్నాయంటూ సిబిఐ విచారణలో, అదేవిధంగా అంతకుముందు పోలీసుల విచారణలో కూడా అతను చెప్పేయడంతోనే అతని ప్రాణాలకు ముప్పు వచ్చిందని, అతను మాట్లాడినటువంటి మాటల వల్లే, అతనిచ్చినటువంటి సమాచారం వల్లనే ఈరోజు ఈ కేసులో అవినాష్ రెడ్డి ఇరుక్కుపోవటం, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వటం, శివశంకర్ రెడ్డి అరెస్ట్ అవ్వటం, అనేక మంది జైల్లో ఉండటం, భవిష్యత్తులో అది జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీరెడ్డి గారికి కూడా ఆ కేసు చుట్టుకునేటువంటి పరిస్థితి రావటానికి కారణం కూడా అభిషేక్ రెడ్డి అనేటువంటి మరొక వాదన ఉన్నది.